ఈ భూప్రపంచం మీద చాలామంది చాలా రకాలుగా చాలా వాటిని ఆరాధిస్తూ ఉంటారు. కొంతమంది సృష్టిని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది సెలబ్రిటీలను ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది డబ్బుని, మనుషుల్ని, కొంతమంది వారి ఇష్టాలని, అభిరుచుల్ని ఆరాధిస్తూ ఉంటారు. అయితే మానవుడిని దేవుడు ఎందుకు నిర్మించాడంటే దేవుణ్ణి ఆరాధించడానికి నిర్మించాడంట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడానికి మానవుని చేశాడంట, నిర్మించాడంట. కాబట్టి ఈరోజు మానవుడిని దేవుడు చేయగల ఉద్దేశం మనము తెలుసుకున్నాం. ఏంటనంటే దేవుణ్ణి ఆరాధించడం. అయితే ఈరోజు ఈ ప్రపంచంలో చాలా భిన్న రకాల మతాలు ఉన్నాయి, రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. మతం అంటే మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, వన్ మ్యాన్స్ ఒపీనియన్ అని. ఒక వ్యక్తి యొక్క అభిప్రాయము మతముగా మరి ఇది నాలో మరి విరజిల్లినట్టుగా చూస్తున్నాం. అంటే ఎన్నో మతాలు ఈ భూమి మీద ఉన్నాయి. మనుషుడు వచ్చినటువంటి అభిప్రాయాన్ని మతంగా మార్చుకున్నాడు. అభిప్రాయం మారచ్చు, కానీ మతం అది ఏమంటారు, సత్యం ఎప్పటికీ ఏమవ్వదు, మారదు. ఒక వ్యక్తి నిజదేవుడిని, సృష్టికర్తని, అనంతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించకపోతే తన జీవితంలో ఏం మిగిలిపోతుందంటే శూన్యం. ఏం మిగులుతుంది? శూన్యము మిగిలిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మీ అందరికీ నేను గతసారి కూడా చెప్పాను. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ది అండర్టేకర్ అనేటువంటి వ్యక్తి మీ అందరికీ బాగా సుపరిచితమని అనుకుంటున్నాను. WWE ఛాంపియన్. దాదాపు 7 సార్లు అతడు ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. అంటే అదొక కుస్తీ పోటీ లాంటిది అనమాట. అమెరికాలో ఉన్నటువంటి ఆ సంస్థ ఈ కుస్తీ పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే అతడు బేసిక్గా పుట్టినప్పుడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ క్రీస్తుకు దూరంగా జీవిస్తే తన భార్య అయినటువంటి మిషెల్ ఏం చేసిందంటే, ఈ లోకంలో నువ్వు ఎన్ని ఘనతలు సాధించినా మరి దేవునితో నీకు సరైనటువంటి సంబంధం లేనప్పుడు నీ జీవితం శూన్యంగా మిగిలిపోతుందనేటువంటి సత్యం నువ్వు తెలుసుకోవాలి అనే విషయాన్ని తన భార్య మిషెల్ అతనికి తెలియజేసింది. తిరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారితో అతని సంబంధం పునరుద్ధరించుకోవడానికి తన భార్య ఎంతగానో సహాయపడింది. అయితే ఈ WWE ఆల్ ఆఫ్ ఫేమ్ ఏం చేశాడు తెలుసా? ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. ఏంటంటే, నాకు జీవితంలో ఎన్నో ఘనతలు సాధించినప్పటికీ, నేను సెలబ్రిటీ అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుతో నాకు సంబంధం ఎంత ప్రాముఖ్యమైనదో నేను నేడు తెలుసుకున్నాను. లేకపోతే నా జీవితంలో నిజంగా శూన్యం మిగిలిపోయింది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. ఈ లోకంలో దేవునికి బదులుగా మానవుడు సృష్టిని పూజిస్తే, లేకపోతే వేరొక మానవుడిని ఆరాధిస్తే, ఒక సెలబ్రిటీనో, చాలామంది క్రికెటర్స్ని ఆరాధిస్తూ ఉంటారు, సినిమా హీరోయిన్స్ని ఆరాధిస్తుంటారు, ఆ హీరోల్ని ఆరాధిస్తూ ఉంటారు, డబ్బుని, ఉద్యోగాన్ని, సంస్థలను ఆరాధిస్తూ ఉంటారు, లేకపోతే ఒక ఆరాధికుడిని ఆరాధిస్తూ ఉంటారు. ఇలా రకరకాలన్నమాట. అయితే ఇలా ఆరాధించే వారందరిలో జీవితంలో ఏమవుతుందంటే, వారి జీవితం ఎవరినైతే వారు ఆరాధిస్తున్నారో వారికంటే గొప్పవారు కాలేరు, మొదటి విషయం. రెండవది, వారి జీవితంలో శూన్యం ఉంటుంది, నిరాశ ఉంటుంది, కృంగుబాటు ఉంటుంది. ఎందుకంటే వారు పూజించేది ఒక పరిమితమైనటువంటి వస్తువునో లేకపోతే పరిమితమైన వ్యక్తినో, సృష్టినో పూజిస్తున్న కారణాన్ని బట్టి వారి జీవితంలో ఉన్నటువంటి ఆకలిని లేకపోతే ఆ దాహాన్ని కానీ తీర్చేటువంటి వస్తువులు, వ్యక్తులు కాదు. కాబట్టి ఆ వ్యక్తి జీవితం, ఎవరైతే లోకాన్ని, సృష్టి, మనుషులు ఆరాధిస్తారో శూన్యం మిగిలిపోతుంది. నిరాశ, కృంగుబాటు అనేది వారి జీవితంలో వారికి ప్రవేశం కలుగుతాయి. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిని మనం ఆరాధించాలి. దేవుడు మనల్ని మనం ఆరాధిస్తే మన జీవితంలో ఏ రకమైనటువంటి మేలు మనం పొందగలం. అసలు దేవుడిని ఎందుకు ఆరాధించాలి? ఎందుకంటే దేవుడు స్వభావరీత్యా పరిశుద్ధుడు గనుక, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త గనుక, తర్వాత మనల్ని విమోచించేవాడు, మనల్ని పోషించేవాడు, స్థిరమైనటువంటి ప్రేమను చూపించేవాడు. దేవుడు ఎలాంటి ప్రేమను చూపిస్తాడు? స్థిరమైనటువంటి కాన్స్టెంట్ లవ్ దేవుడు చూపిస్తాడు. అందుకనే చెబుతున్నా, సృష్టికర్తను కాకుండా ఈ లోకంలో దేనిని ఆరాధించినా వారి జీవితంలో ఏం మిగిలిపోతుంది? శూన్యం అనేది మిగిలిపోతుంది. నిరాశ, కృంగుబాటు వారి జీవితంలో మరి ప్రవేశిస్తే సంగతి మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి
చాలామంది ఎన్నో మతాలైనటువంటి ఈ దినాలలో మనం చూస్తే సమస్య వచ్చినప్పుడు ఆ మతం వారికి ఏ రకమైనటువంటి లాభం చేకూర్చదు, ఏ రకమైనటువంటి ప్రయోజనం ఆ మతం వల్ల వారికి ఉండదు. మనం చూస్తాం అంటే సోదరుని జయించలేకపోవటం, ఏ విధంగా మానవుడు జీవించాలో నైతిక విలువలతో తెలియకపోవటం, గుడ్డిగా జీవించటం, అంధకారంలో జీవించటం, చీకటి జీవితాన్ని జీవించటం, ఇవన్నీ ఏ మతము నేర్పించలేదు. మార్గంగా ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే మార్గమైనటువంటి దేవుడే, నైతిక విలువలు కలిగిన దేవుడు నైతిక విలువలు ఏం చేయగలడు? మనల్ని నేర్పించగలడు. అంటే నైతికంగా కూడా, భౌతికంగా కూడా, మానసికంగా కూడా, శారీరకంగా కూడా, మరి ఆత్మీయంగా కూడా అన్ని విధాలుగా పరిశుద్ధుడు, నైతిక విలువలు కలిగినటువంటి దేవుడు మనల్ని ఏం చేయగలడు? మరి పరిశుద్ధ మార్గంలో ఏం చేయగలడంటే నడిపించగలడు. సృష్టికర్త అనేటువంటి దేవుడు ఏం చేయగలడంటే మనల్ని విమోచించి రక్షించి ప్రతి నిరాశను, కృంగుబాటును మనం జయించడమే కాకుండా మన జీవితంలో నిరీక్షణ ఇవ్వగలడు. చెప్పండి, ఏమిస్తాడు? నిరీక్షణను ఇవ్వగలడు. దేవుడికి ఆరాధన తక్కువై భూమి మీద మానవుడిని సృష్టించలేదు. ఎందుకంటే రాత్రింబవళ్ళు కూడా దేవదూతలందరూ కూడా తమ దేహాన్ని, ముఖాన్ని కప్పుకొని ప్రభువుని ఏం చేస్తారు? ఆరాధిస్తూ ఉంటారు. నిత్యము పరిశుద్ధుడు 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 అనేటువంటి వారు ఏం చేస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేవుణ్ణి మనం అధికంగా ఆరాధించడం ద్వారా మన నిరాశని, కృంగుబాటుని జయించడమే కాకుండా, ఆయన సన్నిధిని మనం అనుభవించడమే కాకుండా దేవునితో మనకున్నటువంటి సంబంధం బలోపేతమవుతుంది. ప్రతి విషయాన్ని మనము జయించగలిగేటువంటి కృపను మనకు దేవుడు ఇస్తాడు. దేవునితో మనకి మరింత సమీపంగా ఉండటం వలన మనకి ఎంతో ప్రయోజనమైనటువంటి విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? గమనించాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి ఇంకా దేవుణ్ణి చూడండి, ఆరాధన అనేది మనం చాలాసార్లు ఒక పాట అనుకుంటాం. చాలామంది ఈరోజు దినాల్లో ఆరాధికులు ఎక్కువైనారు. అయితే ఆరాధన ఏ విధంగా చేయాలి? అర్థవంతంగా ఉండాలి. చెప్పండి, ఆరాధన ఎలా ఉండాలి? అర్థవంతం. అంటే మన పాట పాడినా, మన జీవితం అయినా కానీ, లేకపోతే మన వ్యక్తిగత నడవడికైనా కానీ, మన ప్రతి దైనందిన జీవితాల్లో కూడా దేవుని చిత్తానుసారంగా జీవించడం అనేది నిజమైనటువంటి ఆరాధన. కేవలం పాట కాదు. పాట పాడేటప్పుడు కూడా చూడండి, ఈ దినాల్లో రాక్ మ్యూజిక్లు వచ్చాయి. రాక్ అంటే ఊగిపోతుంటారు, ఏం పాడుతున్నారో అర్థం కాదు, అంతా మిక్స్డ్ ఉంటుంది అన్నమాట. అంటే ఏమంటారు, ఈ సినిమాల్లో కూడా ఉంటుంది తెలుసా మీకు రాక్ మ్యూజిక్స్ అంతా, దాన్ని ఏమంటారు? డిస్కో సాంగ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అది భక్తితో ఎలా పాడతారండి? ఈ డిస్కో డ్యాన్సులకి భక్తికి ఏమైనా సంబంధం ఉందండి? భక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా పాడతాడు? తన హృదయము దేవుని యొక్క ఆత్మతో నింపబడి, కృతజ్ఞతతో నింపబడి, విధేయతతో నింపబడి పాడుతూ ఉంటారు. అంతేగాని ఊగిపోయి డిస్కో డ్యాన్సులు వేసి, లేకపోతే అరుపులు, కేకలు వేసి, డాన్సులు వేసి, ఈ డాన్సులు ఎరగదీసేస్తున్నారు ఈ దినాల్లో. మీరు చూస్తుంటే దావీదు డ్యాన్స్ వీళ్ళకి సంబంధం లేదండి. దావీదు విధేయుడు, దేవుని చిత్తానుసారమైన మనుషుడు, దేవునికి ప్రియుడైన వాడు, దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తి. అసలు దావీదు డ్యాన్స్ని ఎవరో చూడలే. కాబట్టి అతడు ఆత్మతో నిండినటువంటి వాడు, పరవశమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు వీళ్ళందరూ ఆత్మతో నింపబడిన వారైనా మ్యూజిక్లు బట్టి వచ్చే డ్యాన్స్లు వేస్తున్నారు. దానికి తగ్గట్టు ఆరాధికుడు వీరిని బాగా ప్రోత్సహించి ఇలా డ్యాన్స్ వేయాలి, అలా డ్యాన్స్ వేయాలని కేకలేస్తూ ఉంటాడు. కాబట్టి అయితే ఈ విధంగా అదే నేను మీకు చెప్తున్నా, ఒక ఆరాధికుడికి మన ఆరాధికులు అయ్యామనుకోండి, మనం కూడా ఏమైపోతాం? చెప్పండి, ఏమవుతాం? బలహీనమైపోతాం అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనము మన జీవితాల్లో గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాము. ఉదాహరణకి చూడండి, దేవుడిని ఏ విధంగా దేవదూతలు ఆరాధిస్తున్నారో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ప్రకటన గ్రంథం 4:11 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు అని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడును, గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ ఆ 24 పెద్దలు ప్రభు అనేటువంటి దేవుడిని ఏ విధంగా ఆరాధిస్తున్నారంటే, ప్రభువా నీ ఎదుట మేము కిరీటాలు పెట్టుకొని
ఉండుటకు అర్హులము కాదు అని చెప్పి వాటిని క్రింద పెట్టి ఏమంటారంటే, నువ్వు సృష్టికర్తవు, సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తను బట్టి సమస్తాన్ని నడిపించబడుతుంది అని చెప్పి ఏమంటారంటే, మహిమ ఘనత ప్రభావం పొందనరుడు నీవే అని చెప్పి తమ కిరీటం ఎక్కడ పెట్టారంట? ఆ సింహాసనం ఎదుట. ఎంత గొప్ప విషయం అండి ఇది. వారు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆ కృపను వారు ఎరిగినటువంటి వారుగా, దేవుని యొక్క ప్రభావాన్ని వారు ఎరిగిన వారుగా తమ కిరీటములు కింద పెట్టారనమాట. అంటే ఏ మనుషుడు కూడా ఘనత పొందడానికి దేవుని సన్నిధిలో అర్హుడు కాడు. కాబట్టి ఈ జన్మలలో చూస్తే ఎంతో బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే, దేవునికి మాత్రమే మనం ఏం చేయాలంట? ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. నిర్గమాకాండ 25:3 మీరు చదివితే, ఆకాశం నందును భూమి కిందన మరి ఏ దేవుడిని, ఏ దేవత విగ్రహాన్ని నేను చేసుకోకూడదు, మీ దేవుడిని యెహోవాని ఏం చేయాలి? మనం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఏం చేయాలి? పూర్ణ బలంతో ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలని ఉందన్నమాట. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం చూస్తే, సృష్టికర్తగా తప్ప ఏ వ్యక్తిని కానీ మనం ఏం చేయకూడదు? ఆరాధించకూడదు. ఆరాధన నడిపించే నాయకుడిని కానీ, సృష్టిని కానీ, ఏ వ్యక్తులను కానీ మనం ఏం చేయకూడదంటే ఆరాధించరాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అది చాలామంది అంటారు, మేము అక్కడ ఆరాధించడానికి వెళ్తుంటున్నాం కదా, మనం ఆయన ఎందుకు ఆరాధిస్తాను అని అంటుంటారు, తెలివిగా మాట్లాడుతుంటారు. కానీ దేవుని వాక్యాన్ని చదివినటువంటి చాలామంది గుడ్డివారు ఏం చేస్తారంటే, ఆరాధన అంటే ఏంటో వారికి తెలియదు. దేవుని ఎలా ఘనపరచాలో, దేవుని సన్నిధిని ఎలా మనం పరవశం అవ్వాలో అనేది వారికి తెలియదు. కానీ ఈ మ్యూజిక్లు, రాక్ మ్యూజిక్లు, వారు కొట్టే డబ్బా మ్యూజిక్లకి వీరేం చేస్తారంటే డిస్కో, అదే డిస్కో మీరు ఎప్పుడైనా చూసి లైట్లు పెట్టి డిస్కో డ్యాన్స్లు వేస్తున్నారు పబ్బులు, క్లబ్బుల్లో. ఆ రకమైనటువంటి విధానంలో దేవుణ్ణి మార్చేశారు. అది చాలా బాధపడుతుంటాడు ఆయన. పోనీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన మీరు పాడండి, అందులో ఎక్కడైనా డిస్కో డ్యాన్సులు ఉంటాయా? ఇలా అర్థం లేని పాటలు ఉంటాయా? యస్సు యస్సు అల్లే లూ అలా అంటాడా? అలా అంటారా ఎప్పుడైనా? వాళ్ళు ఎలా పాడతారండి? వాళ్ళు ఎలా పాడారు? వాళ్ళు దేవుని ఎలా ఆరాధించారు? కాబట్టి ఈ దినంలో అంత రాక్ మ్యూజిక్లు అనమాట. కాబట్టి దేవుని సన్నిధిని గౌరవించడం మనకు రావాలి. ఏ ఆరాధికుడిని మనం ఫాలో అవ్వకూడదు. మనం హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఏం చేయాలి? మనం ఆరాధించాలి. గౌరవానికి ఆరాధనకి మధ్య వ్యత్యాసం ఉంది. వ్యక్తిని గౌరవించడం వేరు, సేవకులను గౌరవించడం వేరు. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, టీచర్స్ని, ఇలా సమాజంలో గౌరవం, ఇతర వ్యక్తులకి గౌరవం ఇవ్వటం వేరు, తర్వాత ఆరాధన వేరు. ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం మనకు తెలియలేదు అనుకోండి, మనం ఎవరిని ఆరాధిస్తున్నామో మనకు అర్థం కాకుండా పోతుంటాం. ఉదాహరణకు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే వ్యక్తి పేతురు అనే దైవజనుడికి సాగిలి పడుతున్నప్పుడు ఆయన ఖండించాడు. ఎందుకు నాకు సాగిలి పడతావు, నేను కూడా ఎవరినని చెప్పాడు? చెప్పండి, ఎవరి నుంచి? నీలాంటి నరుడినే. మరి ఈ దినంలో అలాంటి దైవజనులు ఉన్నారా? వ్యక్తిగత ఆరాధనను అంటే ఈ సేవకుడిని లేకపోతే ఈ ఆరాధికుడిని ఆరాధించేటప్పుడు ఈ వెరి జనాలు అలా ఖండించే సేవకుడు ఉన్నాడా? ఖండించలేడు. దేవుని మహిమను దొంగిలిస్తాడు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైనటువంటి పని. దేవుణ్ణి కాకుండా ఏ మనుషుడికో, ఏ ఆరాధికుడికో, ఏ సేవకుడికో, ఏ స్థలానికో, ఏ వస్తువుకో, ఏ సెలబ్రిటీకో ఆరాధిస్తే మాత్రం దాన్ని ఏమంటారంటే బైబిల్ పరిభాషలో వ్యభిచారము అంటారు. చెప్పండి, ఏమంటారు? వ్యభిచారము అంటారు. ఎందుకంటే దేవుణ్ణి కాకుండా ఏ వస్తువుని కానీ మనిషిని కానీ ఆరాధిస్తే, ఇశ్రాయేలు అలా ఇతర వ్యక్తులతో కలిసిపోయి వారి దేవతలను ఆరాధించినప్పుడు దేవుడు వారు వ్యభిచరించాడని చెప్పాడు. అంటే వ్యభిచారంతో సమానం అన్నమాట. కాబట్టి మనం అలా ఆరాధించరాదనేటువంటి విషయాన్ని, దేవుణ్ణి మాత్రమే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయన మాత్రమే పూజార్కుడు అనేది మనం తెలుసుకోవాలి. ఆరాధనలో ముఖ్యమైన భాగం ఏంటంటే, మన ప్రాణ, ఆత్మ, శరీరంలో ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, దేవుని చిత్తాన్ని జరిగించడం కూడా మన ప్రతిదిన జీవితంలో అది కూడా ఏమవుతుంది? ఆరాధన. ఇంకొకటి, మన దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తూ, సత్యాన్ని అనుసరించి జీవిస్తూ మనం ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించాలి.
అందుకనే యోహాను సువార్త 4:8 ఏం బయటపడిందంటే, ఆత్మతోనూ సత్యంతోనూ ఏం చేయాలి, మనం ఆరాధించే వారంగా ఉండాలని మనము ఈరోజు తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనము ఈ విషయాల్ని కొంచెం ఆలోచించాల్సినటువంటి వారంగా ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథం 22 కూడా ఒక సంఘటన జరిగింది. ప్రకటన 22:8-9 యోహాను, నేను ఈ సంగతులను వినివాడును చూచినవాడును. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేతుకు సాగిలపడగా, అతడు వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పి. యోహాను భక్తుడు కూడా దూత చూపించాడు ఈ దర్శనాన్ని అంతటిని. దేవుడు పంపించాడు, ఆ దర్శనాన్ని అతనికి చూపించాయా అన్నాడు. ఇప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడంటే, దూత పాదలు ఎదుటి నమస్కారం చేయడానికి సాగిలపడగా దూత ఏం చెప్పాడు చెప్పండి, వద్దు సుమి అన్నాడు. ఎందుకంటే నీతో నీ ప్రవక్తల నీ సహోదరులతో నీ గ్రంథం ముందు వాక్యములు గైకొని వారితో ఎలాంటి వాడు, నేను సహదాసుడును, దేవునికే నమస్కారం చేయమని చెప్పినాడు. అంటే నిజమైనటువంటి దైవజనులు దూతలు కూడా ప్రభువునే ఆరాధించాలని తెలియజేశారు. కానీ ఇదైనటువంటి సో కాల్డ్ దైవజనులు అని పిలువబడేటువంటి వారు ఎందుకు ఈ ఆరాధనను వారు వ్యతిరేకించట్లేదు? వారు ప్రజలు దేవుడి కంటే అధికంగా వారిని ఆరాధిస్తున్నప్పుడు, పూజిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు ఎందుకు వారు ఖండించడం లేదు? దేవుని యొక్క మహిమని వారు దొంగిలించాలని ఆలోచన కలిగి ఉన్నారా? కాబట్టి మనము ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించేటువంటి వారు ఉన్నాం. దూతలు కూడా క్రియేచర్స్, దూతలు కూడా సృష్టించబడిన వారే. దూతలు కూడా ఎవరు? సృష్టించబడినవాడు. ఇదేమన్నాడు చూడండి, దూతలను ఆరాధిస్తూ ఉంటారు, లేదా ఒక స్త్రీని ఆరాధిస్తుంటారు. రకరకాలుగా మారిపోయింది. క్రైస్తవుల్లో కూడా ఎన్నో రకాల విగ్రహారాధనలు ఉన్నాయి. దేవునికి రావాల్సిన మహిమను విగ్రహాలకో లేదా వేరే వ్యక్తులకో వేరే సేవకులకో స్థలాలకో ఆపాదించేసేటటువంటి వారు ఉన్నారు. మొన్న ఒక రోజు నేను ఒక ఆమెకు ఒక ప్రశ్న వేశాను. వాళ్ళ చర్చికి వెళ్తానని చెప్పింది. అయితే నీకు దేవుడు ఏ విధంగా అర్థమయ్యాడమ్మా అన్న అంటే ఆమె చెప్పింది, దేవుడు అంటే అధికంగా ఇచ్చేవాడే అన్నది. అంటే నేను అన్నాను, ఎవరైనా వచ్చి ఒక చేతిలో ₹1,00,00,000 కుడి చేతిలో పట్టుకొని, లేకపోతే 2 చేతులతో వచ్చాడు అనుకోండి, ఒక చేతితో ₹1,00,00,000 తీసుకొచ్చాడు, ఇంకో చేతితో బైబిల్ని, వాక్యాన్ని, ప్రభువుని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రెండిట్లో నీకు ఏది కావాలో కోరుకోని అంటే మీరు ఏం కోరుకుంటారమ్మా అన్నాను. ఆమె ఇమీడియట్గా ఒక ఆన్సర్ చెప్పింది, నేను ₹1,00,00,000 కోరుకుంటాను అన్నది. చెప్పండి, దేని కోరుకుంటుందంట? ₹1,00,00,000. నాకు అప్పుడు అర్థమైంది, ఈమె ఏ చర్చికి వెళ్తుంది, అక్కడ ప్రభావం ఏంటి, అక్కడ బోధ ఏంటి, నేను అంతా గ్రహించాను. అక్కడ బోధ ఏంటి, నువ్వు ఇస్తే దేవుడు ఇచ్చేస్తూ ఉంటాడు, అదే ఆయన పని అనమాట. ఆమెకు అదే అర్థమైంది. అక్కడికి వెళ్తే ఆమెకి ఏం అర్థమైందంటే, నువ్వు ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఇచ్చేస్తూ ఉంటాడండి. అదే ఆయన చెప్పినటువంటి బోధ అని. కాబట్టి దేవుడు ఏమి ఇచ్చాడో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు నేను చాలా చక్కగా కొన్ని నిమిషాలు నేను ఆమెకి వెచ్చించి చెప్పాను. ఏం చెప్పానంటే, దేవుడు నీకోసం ఏం చేశాడో, అతడు ఏమై అన్నాడో నువ్వు స్పష్టంగా తెలుసుకుంటే ఈ ₹1,00,00,000 కాదు కదా, ఇంకొక 100 కోట్లు ఇచ్చినా నువ్వు దేవుడినే కోరుకుంటావు తప్ప డబ్బును మాత్రం కోరుకోలేవు అనేటువంటి సత్యాన్ని తెలియచేశాను. ఆయన ఈ భూమి మీద ఎవరూ చేయలేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి త్యాగాన్ని నీ కోసం ఆయన చేశాడు. ఇంకెవరూ చేయలేరు, చేయాలనుకున్న వ్యర్థమే. ఆయన నీ కోసం అది చేశాడు. ఏం చేశాడు? మొదటిగా ఏం చేశాడు చెప్పండి? నీకు రూపం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. నీ వ్యక్తిగత రక్షణ కొరకై తన ప్రాణాన్ని ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. తర్వాత ఈరోజు సజీవంగా ఉండడానికి కారణం ఎవరు? ఆయన కృప. నిత్యత్వంలో మహిమగల పట్టణంలో నువ్వు ప్రవేశించడానికి నువ్వెన్ని కోట్లు పెట్టినా, ఈ భూమి మీద ఉన్నటువంటి నీ ఘనతలు, నీ పేరు, నీ నీ రివార్డులు, అవార్డులు తీసుకువెళ్ళినా అవేవి పరలోక ద్వారానికి అర్హత సాధించలేవటువంటి విషయం మీరు తెలుసుకోవాలండి. నీ డబ్బు, నీ బలం, నీ ఘనం, లేకపోతే భూమి మీద ఉన్న అవార్డులు, రివార్డులు అన్నీ తీసుకెళ్ళి నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే అది అందని ద్రాక్షగా మిగులుతున్నటువంటి సత్యం నువ్వు తెలుసుకోవాలి. పరమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్త పురోషంలోకి నువ్వు వచ్చి
ఆయన ఆత్మచేతను ముద్రించబడి నీ పేరు గొర్రెపిల్ల జీవమందు రాయబడితేనే ఆ యొక్క మహోన్నతమైన శాశ్వతమైన నిత్యత్వంతో కూడినటువంటి ఘనమైనటువంటి రాజ్యంలోనికి నీకు సమృద్ధి అయిన ప్రవేశము కలుగుతుంది. ఈ భూమి మీద ఏ ఒక్కరూ చేయలేని, ఎవరూ చేయలేనటువంటి త్యాగాన్ని ఎవరు చేశారు? అటువంటి క్రీస్తు నీ పాపల కొరకే ప్రాయశ్చిత్తమై నీ కొరకే సజనుడు క్రీస్తు చనిపోయినాడు. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలా? ఎవరైనా వచ్చి వేసుకుని వదిలేస్తావా? ఇగో ₹1,00,00,000 ఇస్తారని వదిలేస్తావా? ఎందుకంటే ఈరోజు సత్యం చెప్పని బోధకులు ఎక్కువ మంది ఉన్నారు, సత్యాన్ని దాచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆమె ఇచ్చే ఆన్సరు నన్ను చాలా కదిలించింది. 13 సంవత్సరాల నుంచి ఒక చర్చికి వెళ్తున్నప్పుడు ఈమెవరో ఆయనకి తెలియదంట. ఇంక పెద్ద సమస్య ఏంటంటే ఆమెవరో ఈయనకి తెలియదు. నేను ఆయన చూస్తూ ఉంటాను సార్, కానీ ఎవరో నాకు తెలియదు అన్నది. నేను అన్నా, ఎందుకు వెళ్తాను అమ్మ అన్నాను. కొన్ని కుటుంబాలు ఎంతమందికి ప్రభు గురించి తెలుసు అంటే, ఒకప్పుడు మా కూతురు వచ్చేది, ఇప్పుడు రావట్లే. మా ఆయన చర్చికి రాడు, ఇంకా నేను వెళ్ళేది నేను ఒక్కడనే వెళ్తాను. అప్పుడు నా కొడుకు కూడా వస్తూ ఉంటాడు. అదే చెప్పిందమ్మా, అంతే. ఎందుకంటే అక్కడ చెప్పడం అలా బోధించారు. వాళ్ళకి దేవుడు ఎవరు అర్థం కాలేదు ఇన్ని సంవత్సరాలు. ఏ విధంగా తను ఆరాధిస్తుంది దేవుడిని, ఈ దేవుడెవరో తనకి అర్థం కానప్పుడు ఏ విధంగా తన గురించి తనకు తెలుస్తుంది, తన భవిష్యత్తు ఏ విధంగా తెలుస్తుంది, ఏ విధంగా ఈ దేవుడిని ఆరాధించగలదు? కాబట్టి మన దేవుడిని మనం ఆరాధించాలంటే ఎవరు మనకు అర్థం కావాలి? చెప్పండి, ఎవరు అర్థం కావాలా? దేవుడెవరో నాకు అర్థం కావాలి. నేను బయటికి సువార్తకి వెళ్ళినప్పుడు రకరకాల వ్యక్తులు నాకు ఎదురవుతూ ఉంటారు. ఒక ఆయన, నేను ఇలాగే ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. మీరు క్రిస్టియనా, నువ్వు పాస్టరా అని ఒక వింతగా నన్ను అడిగాడు. అంటే నేను భూమి మీదకి నేనేమైనా వింత అయిన వ్యక్తిని కాదు కదా, నేను ఏలియన్స్ దాంట్లోంచి రాలేదు, లేకపోతే వేరే లోకం నుంచి రాలేదు. అంటే ఒక క్రిస్టియన్ అన్నగానే అతను ఏం పెంచుకున్నాడంటే విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుకున్నాడు. అంటే అలా పాపం నేను అనుకున్నాను, ఆయన మీద నాకు జాలి కలిగింది. ఎందుకో తెలుసండి, పాపం ఆయన తప్పు కాదు, ఎవరో అతనికి బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. క్రిస్టియన్ ఈ దేశానికి ప్రమాదకరం, లేకపోతే ఒక పాస్టరు లేకపోతే క్రిస్టియన్స్ అంతా కూడా మతం మార్చేస్తారు అని ఒక బ్రెయిన్ వాష్ చేసి ఉంటారు. అంటే అదే అనిపించింది. అందుకే నేను ఎక్కువ ఆయనతో మాట్లాడలేదు. కాబట్టి నేను అన్నాను, ప్రపంచంలో రకరకాల భిన్న మతాలు ఉన్నాయి, చాలామంది అభిప్రాయాలు చాలా వేరువేరుగా ఉన్నాయి, కానీ ఈయన చాలా ప్రత్యేకమైన వాడు అని ఒక్క మాట చెప్పి వదిలేశాను. నాకు ఎక్కువ ఇంకా వాదించడానికి నాకు సమయం కూడా లేదు. కాబట్టి ఈయన చాలా ప్రత్యేకమైన వాడు అనే విషయాన్ని నేను తెలియజేశాను. ఈ భూమి మీద ఏ మనుషుడి దగ్గర ఏది ఆశించకుండా తన సొంత ప్రాణాన్ని మన కోసం పెట్టగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, ఎవరు? క్రీస్తు. ఈ భూమి మీదనే కాకుండా రాబోయే భవిష్యత్తు గురించి కూడా ఆయన నీకోసం ఏం చేశాడు? క్రయాన్ని చెల్లించాడు. ఈ భూమి మీద నీకు ఎవరైనా తోటి మనుషులు ఏదైనా చిన్న చిన్న ప్రయోజనం కలుగు చేయగలరేమో, అలానే నిరంతరం కలుగు చేస్తారని చెప్పలేం. ఎందుకంటే మనుషులు స్వార్థపరుడు కదా. చూడండి, ఈ దినాల్లో దేశ రాజకీయాలు ఎలా మారిపోతున్నాయో తెలియదు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేశ ప్రయోజనాలనైనా రాష్ట్ర ప్రయోజనాలైనా ఏం చేస్తారు? వాళ్ళు అమ్మేస్తారు. అదనమాట. మనం గుడ్డిగా తెలియకుండా ఏం చేస్తామంటే ఎవరికి పడితే వాళ్ళకి ఓటేసేస్తుంటాం. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను, మనుషుల్ని ప్రేమించి మనుషులకి ఏదైనా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా రాజకీయంలోకి వస్తే మనం వారిని స్వాగతించవచ్చు. కానీ ఈ దినం మనం ఎలా తయారైపోయినామంటే మతం మీద, కులం మీద ఉన్నటువంటి అభిమానాన్ని రాజకీయానికి కూడా అంటగట్టించి మన మతమోడు మన కులమోడు అని చెప్పి మనం ఓటేసి వాడు ఎన్ని ఇబ్బందులు పెడతాడో తెలియదు. ఇలాగే దేశాన్ని అమ్ముతూ ఉంటారు, అన్నీ ప్రైవేటీకరణ చేస్తుంటారు, మన పిల్లల భవిష్యత్తును కూడా అమ్మేస్తుంటారు. అదనమాట. అన్నీ ప్రైవేటీకరణ చేస్తే ఏమవుతుంది? భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. ఈ దినాల్లో సేవకులు కూడా అట్లనే అయిపోయినారు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు, వారి సొంత రాజ్యాల నిర్మాణం కొరకు, లేకపోతే వారి ఘనత, డబ్బు కొరకు, పేరు సంపాదించడం కొరకు క్రీస్తును కూడా పక్కన పెట్టేసి క్రీస్తును కూడా అమ్మేస్తున్నారు. ప్రజల్ని పక్కదో పట్టిస్తున్నారు. నిజమైన దేవుణ్ణి వారికి పరిచయం చేయట్లేదు అనేది చాలా బాధాకరమైనటువంటి సంగతి. చాలా బాధాకరమైన సంగతి.
కాబట్టి ఇది మనము గ్రహించాల్సిన సంగతి. అసలు మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని అంటే నేను కొన్ని విషయాలు చాలా త్వరగా చెప్తాను. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం మొదటి 2 వచనాలు, పుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యమును యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడి. అది ఆయన నామమునకు చెందవలసిన ప్రభావం ఏం చేయాలంటే మనం ఆయనకే ఆ ప్రభావం చెందేలాగా ఆరాధించాలి. వేరొకరిని మనం ఏం చేయకూడదు, ఆరాధించకూడదు అటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుణ్ణి మాత్రమే మనం ఏం చేయాలా, ఆరాధించాలి. మీరు నేను ఎందుకు సృష్టించబడ్డామంటే దేవుణ్ణి ఆరాధించడానికే సృష్టించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం సృష్టించబడ్డామని దీని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. కనుక తన ప్రియునియందు తన ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. అది మనల్ని ఆయన ఏం చేశాడు, ఉచితంగా మనకు అనుగ్రహించాడు ఆ గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు. పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏం చేసిన క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. మనము స్వభావ సిద్ధంగా ఎందుకు తయారు చేయబడ్డామంటే భూమి మీద ఆయనను ఆరాధించడానికి. చెప్పండి, ఎవరిని ఆరాధించడానికి? ప్రభువుని ఆరాధించడానికి. చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకటి ఆరాధించాలని కుతూహలం కలిగి ఉంటారంట. సృష్టించబడిన మానవుడు ఏ విధంగా సృష్టించబడ్డాడంటే ఏదో ఒక దాన్ని ఆరాధించాలి అనేటువంటి కుతూహలంతోనే సృష్టించబడ్డాడంట. అయితే అనంతమైనటువంటి సృష్టికర్తను మనం ఆరాధించడం వాళ్ళ ద్వారా నిత్యత్వపు మార్గంలో నడుచుకున్నట్టు ద్వారా మనం ఏమవుతామంటే శోధనను, శ్రమను, కష్టమును అన్నిటిని కూడా జయిస్తామంట. నిరాశను, కృంగుబాటును జయించి నిత్య ఆనందంతో నడుచుకుంటామంట. ఈ లోకంలో వస్తువులను బట్టి లోకంలో ఉన్నటువంటి ఆనందముల కంటే కూడా ప్రభువునందు మనకున్నటువంటి ఆనందాన్ని బట్టే ఏం చేస్తామంటే మనం అధికంగా ఆనందిస్తామంట. ఆ ఉద్దేశంతో మనం ప్రభువుని ఏం చేస్తాం, ఆరాధిస్తాం. కీర్తనాకారుడు ఒక దగ్గర ఒక మాట అంటాడు, ప్రభువా నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కరలేదు అంటాడు. ఎంత గొప్ప విషయం అండి అది. దేవుణ్ణి ఆరాధించుట, లివింగ్ గాడ్. మనం ఆరాధిస్తుంది ఎవరినంటే జీవం కలిగినటువంటి దేవుడిని, జీవం కలిగినటువంటి నిత్యము నివసించేటువంటి దేవుణ్ణి, వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉండే దేవుడిని మనం ఏం చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. చాలామంది భిన్నాభిప్రాయాలు మతాలు భూమి మీద ఉన్నాయని మీకు చెప్పాను కదా. వారందరికంటే వ్యత్యాసం ఏంటంటే ఈయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నిత్యము నివసించే దేవుడు, లివింగ్ గాడ్, నిత్యము జీవించే దేవుడు. కథలు లేకపోతే కట్టు కథలు లేకపోతే మనకు ఊహల్లో చూసిన స్టోరీస్ కాదు ఇవి. సత్యమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి దైవ గ్రంథం ఇది. కాబట్టి ఆయన నిత్యము నివసించే దేవుడు. అబ్రాహాము నిత్యము నివసించేటువంటి ఈ జీవం కలిగిన దేవుడిని ఆరాధించడం ద్వారా ఏమయ్యాడు చెప్పండి, ఏమయ్యాడు? దేవునికి సమీపమయ్యాడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని కనిపెట్టాడు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, స్నేహితుడయ్యాడు, మంచి నైతిక విలువలతో కూడిన జీవించిన వాడిగా అయ్యాడు, మాదిరి అయినాడు. ఎవరు? అబ్రాహాం. దావీదు భక్తుడిని జీవం కలిగిన దేవుడిని ఆరాధించినవాడు ఏమయ్యాడు? ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? నువ్వు కలుగు చేసిన సూర్యచంద్ర నక్షత్ర ఆకాశం చూడగా ఈ మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏమన్నాడు వాడు? ఏ పాటు అంటే ఏ స్థాయిలో ప్రభువుని అర్థం చేసుకున్నాడు? ఈ విశ్వాన్ని కలుగు చేసినటువంటి దేవుడు మనల్ని కోరుకోవడం ఏంటి? మనం ఆయన ఆరాధించడం ఏంటి? మనం ఆరాధించడానికి మనం పాత్రలమేనా, అర్హులమేనా? ఎంత గొప్ప విషయం అండి. యేసేపు ఎలా ఆరాధించాడు దేవుణ్ణి. కాబట్టి దానియేలు భక్తుడు ఏ విధంగా ఆరాధించాడు దేవుడిని. కాబట్టి మనము ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దేని కాలం నన్ను చక్కగా నుండినట్లు సమస్తము నన్ను నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం మందుంచి ఉన్నాడు, కానీ దేవుడు చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. చూడండి,
శాశ్వత కాల జ్ఞానం నరుల హృదయం అని ఉంచాడంట, కానీ దేవుడి చే క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుగా అది ఏం చేయదంట, చాలదంట. కాబట్టి మానవుడు ఏం చేస్తాడంటే మనకంటే గొప్పదైన ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతూ ఉంటాడంట. ఎప్పుడు కూడా మనకంటే గొప్ప వాటిని ఆరాధించాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడంట. అయితే ఈ జీవం కలిగిన దేవుని తెలుసుకోకపోతే ఎవరిని ఆరాధిస్తాడంటే, చెప్పాను కదా మీకు, దేంతో ఏం ఆరాధిస్తాడంటే మనీ కానీ, పీపుల్ కానీ, పేరు కానీ, ప్రతిష్టలు కానీ, లేకపోతే కెరీర్ని కానీ, హాబీస్ని, లేకపోతే తమకున్నటువంటి ఆస్తుల్ని, సంపదల్ని, ఇలాంటి వాటితో రీప్లేస్ చేసుకుంటాడంట దేవుణ్ణి తెలుసుకోకపోతే. దేవుణ్ణి తెలుసుకుంటే ఇవన్నీ విలువ లేనివి, ఆయనే విలువైన వాడు, నేనేంటో నాకు అర్థమైంది, రేపు నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థమవుతుంది అనేటువంటి అవగాహన కలిగి ఉంటాడంట. ఎవరు? మానవుడు. వాడు నిజమైన ఆరాధికుడిగా మారగలడు. ఎవరు నిజమైనటువంటి ఆరాధికుడిగా మారగలడంటే అనంతుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడిని తానెవరో తెలుసుకున్నప్పుడు, తాను ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడు, నేనేంటో నా బ్రతికేంటో తెలుసుకున్నప్పుడు ఈ జీవం కలిగిన దేవుడిని నేను ఏం చేయగలనంట, హృదయపూర్వకంగా ఏం చేయగలను, ఆరాధించగలను. అంతేగాని ఆ డిస్కో పాటలు, ఆ సమయంలో డిస్కో డ్యాన్స్ వేసి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల మాట వినకుండా, భర్త మాట వినకుండా, భార్య మాట వినకుండా, లేకపోతే లోక సమాజంలో చెడ్డ పేరు కలిగి ఆఫీసుల్లో సరిగా పని చేయకుండా, ఇతరులకి అభ్యంతరకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, మోసపూరితమైన జీవితాన్ని జీవిస్తూ మిగిలిపోతూ ఉంటారు. చీకటితో కూడినటువంటి జీవితాలు జీవిస్తూ మిగిలిపోతూ ఉంటారు. కేవలం ఆ సమయంలో ఆ మ్యూజిక్ని బట్టి, ఆ రాక్ మ్యూజిక్ని బట్టి వచ్చే డ్యాన్స్ని వారు ఆరాధిస్తున్నారు తప్ప తమ జీవితాన్ని ప్రభువుకి అర్పించి ప్రభు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోలేకుండా అలాంటి ఆరాధన దేవుడు అంగీకరించలేడు. గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్ దట్ టైప్ ఆఫ్ వర్షిప్. అందుకనే ప్రభుని ఏం చేయాలంటే మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి, మనం ఆరాధించాలి. ఆయన అర్హుడు, ఆయన ఒక్కడే అర్హుడు. మన ఆరాధనకి ఎవరు అర్హుడు చెప్పండి? ఆయన ఒక్కడే. అనేది మన జీవిత సింహాసనం పైన ఆయన కొలువై ఉన్నాడు. చెప్పండి, ఎవరు దేనిపైన ఉన్నాడు ఆయన? మన జీవిత సింహాసనం పైన ఎవరు కొలువై ఉన్నారు? ఏ మనుషులా? లేకపోతే కొంతమంది దేవదాసులు అయిపోతూ ఉంటారు. ఏమైపోతుంటారు చెప్పండి? ఎందుకు? ఆ దేవత అంటారు, ఎవరిని ప్రేమిస్తారో ఆమె దేవత. లేకపోతే ఆయన ఏమంటారు, ఇలా వారి జీవితంలో వారిని ఆరాధిస్తూ ఉంటారు. ఎవరిని ఆరాధిస్తుంటారు? వాళ్ళని ఆరాధించే మీరు. అందుకే అప్పుడెప్పుడైనా ప్రేమ లేఖలు చదువుతూ ఉండండి, తెలుస్తుంది మనుషుడి యొక్క క్రియేటివిటీ ఎలా ఆరాధిస్తున్నాడో తెలుస్తుంది. మొత్తం ఆరాధిస్తూ ఉంటాడు. అసలు నీ నవ్వేంటి, నీ మాట ఏంటి, ఇలా ఆరాధిస్తుంటాడు అనమాట. మనుషుడు అలా పిచ్చోడు అయిపోతున్నాడు అనమాట. అందుకనే దేవదాసులు అయిపోతారు అనమాట. అందుకని మనం ఎవరిని ఆరాధించాలి చెప్పండి? అలా ఆరాధిస్తే మిగిలేదేంటి? నిరాశ, కృంగుబాటు, మోసపోవటము, నష్టపోవటము, అన్నీ కోల్పోవటమో జరిగిపోతుంది. అందుకనే దేవదాసులు అయిపోతాడు. అందుకనే గుడ్డివాడిని ఏం చేయకూడదు, ఏం చేయలేడు. ఒక బలహీనుడు ఇంకొక బలహీనుడు ఏం చేయలేడు, బలపరచలేడు. గుడ్డివాడికి ఏం చేయలేడు, త్రోవ చూపించలేడు. మన జీవిత సింహాసనం పైన ఆయన కొలువై ఉండాలి. వస్తువులు, మనుషులు దాన్ని ఆక్రమిస్తే మనం నిజంగా దేవుని ఏం చేయలేము, మనం ఆరాధించలేమనేటువంటి సత్యాన్ని గమనించాలి. కీర్తన 99:5 మన దేవుడని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మనం ఎవరిని ఆరాధించాలి? ఆయనను ఆరాధించినటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఆరాధన అనేదంట మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలంట. చెప్పండి, ఏం కావాలంటే దేవుణ్ణి ఆరాధించట మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలంట. విశ్వాసులకు ఆరాధన అనేది ఒక జీవన విధానం అంట. చెప్పండి, విశ్వాసులకు ఏంటంట ఆరాధన అనేది ఏంటి? ఒక జీవన విధానం అనేటిది మనము తెలుసుకుంటాం. ఆరాధన ద్వారానే మనం దేవుణ్ణి ఏం చేయగలుగుతామంట? కలుసుకుంటామంట. చెప్పండి, ఏం చేస్తాం? కలుసుకుంటాం. ఆయన మంచితనాన్ని, ఆయన ప్రేమను, కరుణను, ఆయన కృపను, జ్ఞానాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఔన్నత్యాన్ని, సత్యాన్ని, పరిశుద్ధతను, జాలి, శక్తి మరియు ఆయన స్వభావాలను ప్రతి ఇతర